హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటే సాధన చేసి సాధించండి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మార్ష్మెల్లో డ్రాయింగ్ అండి. మార్ష్మెల్లో డ్రాయింగ్ని 5 minutesలో ఎలా డ్రా చేయాలి అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పానండి. సో నేను ముందుగానే పెన్సిల్తో రఫ్గా స్కెచ్ అనేది డ్రా చేసుకున్నాను. సో మీకోసం ఒక ఆర్డర్లో మళ్ళీ ఎలా వేయాలో చూద్దాం రండి. సో నేను ముందుగా ఒక రెక్టాంగిల్ షేప్ని కర్వ్గా తీసుకున్నానండి. సో ఒక 2 లైన్స్ని తీసుకోండి. ఆ 2 లైన్స్ని ఒక షేప్తో కలపండి. సో చూసారు కదా, ఐస్ని రఫ్గా స్కెచ్ చేసుకోండి. అవుటర్ స్కెచ్ అనేది అలా ఉండాలి. లైక్ ర్యాబిట్ నెక్ ఉండిద్ది కదండి, ర్యాబిట్ నెక్ ఆ టైప్లో అండి. లేకపోతే జెల్లీ టైప్లో ఐస్ని డ్రా చేసుకోండి. ఓకే, వెరీ గుడ్. సో చూస్తున్నారు కదా, మార్ష్మెల్లో డ్రాయింగ్ అనేది ఈజీ మెథడ్లో ఎలా డ్రా చేస్తున్నానో. సో అదే విధంగా మీరు ట్రై చేయండి. మార్ష్మెల్లో డ్రాయింగ్ ఎలా గీయాలో, మార్ష్మెల్లో డ్రాయింగ్ అనే కాదండి, ఏ డ్రాయింగ్ అయినా సరే మీరు గీయటం వల్ల మీకు ఉపయోగాలు ఏంటో తెలుసా అండి? తెలీదా? అయితే నేను చెప్తాను, వినండి. సో ఏ డ్రాయింగ్ అయినా సరే మీరు గీయటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందండి. సో యాక్చువల్లీ నేను డ్రాయింగ్ అనేది నా చిన్నప్పుడు క్లాసెస్లో నేను డ్రా చేశానండి పర్ఫెక్ట్గానే. బట్ నేను ఒక స్టేజీ దగ్గరికి వచ్చిన తర్వాత డ్రాయింగ్ అనేది కంప్లీట్గా మర్చిపోయాను. సో నేను రీసెంట్గానే మళ్ళీ డ్రాయింగ్ వేయటం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయటం జరిగిందండి. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నా డైలీ రొటీన్స్ అండ్ నా హ్యాబిట్స్, సమ్ పర్సన్స్ని నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. రాంగ్ వేలో వెళ్తున్న వాళ్ళని కొంచెం మంచి మాటలు చెప్పి కరెక్ట్ వేలో ఎలా తేవాలి అని చెప్పి నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అండి. ఇంకా ముందు చాలా ప్లేలిస్ట్లు అనేది నేను క్రియేట్ చేస్తాను. డిఫరెంట్ కంటెంట్తో యూట్యూబ్ని హల్చల్ చేస్తానండి. సో యాక్చువల్లీ నాకు చాలా ఫియర్ అండి స్టార్టింగ్లో. సో మీరు నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే యూట్యూబ్లో నా వాయిస్ కూడా అంతగా బాగోదండి. సో నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడిప్పుడే. లైక్ ఎలా అంటే, స్టార్టింగ్లో నాకు ఒక ప్రాపర్ మైక్ లేదు, ఒక ఇది ట్రైపాడ్ లేదు, రింగ్ లైట్ లేదు. యాక్చువల్ రింగ్ లైట్ ఇప్పుడు కూడా లేదులే అండి, లైట్ పెట్టి మేనేజ్ చేస్తాను. ఓకేనా? ఓకే. సో చూశారు కదండి, మన మార్ష్మెల్లో డ్రాయింగ్ వచ్చేసరికి నా దగ్గర స్కెచెస్ కూడా లేవండి. అందుకని నేను పెన్సిల్తోనే షేడింగ్ అనేది ఇస్తున్నాను. జస్ట్ స్కెచెస్ ఉంటే ఇంకా నీట్గా కలర్ఫుల్గా స్కెచెస్ చేసి ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ని నేను క్రియేట్ చేసేవాడిని. బట్ స్కెచెస్ లేవు కదా, సో త్వరలోనే కొందాం స్కెచెస్ కూడా. ఇప్పుడే కదా డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేసింది, త్వరలోనే కొందామండి స్కెచెస్ కూడా. కొని డ్రాయింగ్స్ అనేది పర్ఫెక్ట్గా విత్ కలర్తో వేద్దాము. వి విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సో చూసారు కదండి మార్ష్మెల్లో డ్రాయింగ్. ఎస్, దిస్ ఈజ్ వెరీ నైస్. సో ఇంకా ఉందండి వీడియో, స్కిప్ చేయొద్దు. ఓకే, ఇందాక ఏదో చెప్తున్నాను. ఓకే. డ్రాయింగ్ వేయటం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా అండి మీకు? తెలియకపోతే నేను చెప్తాను. డ్రాయింగ్ వేయటం వల్ల ఉపయోగాలు ఏంటో చెప్పానా అండి? ఓకే, చెప్తున్నాను.
సో ముందుగా పీస్ ఆఫ్ మైండ్ అనేది మనకి వస్తుందండి. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరుగుతాయి. ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు కూడా మీరు డ్రాయింగ్ వేయటానికి లైక్ ఒక స్మాల్ డ్రాయింగ్ వేయటానికైనా మీరు ట్రై చేయండి. దట్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఓన్లీ. ఎందుకంటే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడతారండి. సో నేను అంతేనండి. నేను నా స్కూల్లో ఉన్నప్పుడు సాడ్గా ఉన్నప్పుడు, లైక్ యాంగ్రీగా అయితే మ్యాక్సిమం ఉండలేండి. సాడ్గా ఉన్నప్పుడే నేను డ్రాయింగ్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. డ్రాయింగ్స్ అనేది ఎక్కువగా వేస్తానండి సాడ్ మూమెంట్లో ఉన్నప్పుడు. సో అలా నాకు డ్రాయింగ్ అనేది అలవాటైంది. సో డ్రాయింగ్ వేయటం చాలా సింపుల్ అండి. డ్రాయింగ్ వేయటం వల్ల ఇంకో యూస్ ఏంటంటే హ్యాండ్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి అండి. హ్యాండ్స్కి కూడా ఒక వార్మప్ లాగా ఉండిద్ది, మైండ్ రిలాక్సేషన్ ఉండిద్ది, హ్యాండ్ రిలాక్సేషన్ ఉండిద్ది. ఆఫ్టర్ దట్ డ్రాయింగ్ వి విల్ సీ ద డ్రాయింగ్ వెరీ ఎంజాయింగ్ ద ఫీలింగ్. ఆ ఫీలింగ్ అనేది మనం చాలా ఎంజాయ్ చేస్తామండి. రిలాక్సేషన్ మూమెంట్ అనేది మనం ఎంజాయ్ చేస్తాము. ఓకేనా? సో ఈ నా ప్రయత్నానికి ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. ఇలాంటి డ్రాయింగ్స్ మరెన్నో వేస్తాను యూట్యూబ్ ఛానల్లో. సో చూసారు కదండి ఎంత అందంగా ఉందో మార్ష్మెల్లో డ్రాయింగ్ అనేది ఫేమస్ అండి. యూట్యూబ్లో సెర్చ్ చేయండి మీరు కూడా అవసరమైతే. ఓకేనా? బాయ్. ఓకే అండి, బాయ్.